ఎస్ బ్రో, ఇప్పుడే మొత్తానికి ఆ డెవిల్ మూవీ నేను చూసేసి వచ్చాను. మన కళ్యాణ్ రామ్ గారిది మూవీ వైజ్ చెప్తున్నాను ఇప్పుడు, నిజంగా చెప్తున్నాను, జెన్యూన్ గా చెప్తున్నాను. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఈ మధ్య నేను ఒక 1 year నుంచి చూసిండే మూవీస్లో విరూపాక్ష తర్వాత బెస్ట్ సెకండ్ హాఫ్ అంటే ఇదే అని నేను చెప్తాను సీరియస్లీ. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా ఉన్నట్లుంటుంది, కానీ ఇంటర్వెల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో. చాలా బాగుంది అనమాట. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక 3 scenes వస్తుంది. ఎలాంటి వాళ్ళైనా సరే థ్రిల్ అవుతారనమాట. క్లాప్స్ కొట్టి విజిల్స్ కూడా వేస్తారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదని తెలుస్తుంది. మొత్తం నేను చెప్తే ఇంకా నన్ను కామెంట్స్లో వేసుకుంటారనమాట, స్పాయిలర్స్ చెప్తాను అని. అదొక ట్విస్ట్ కావచ్చు. మళ్ళీ సెకండ్ది ఏంటంటే షఫీ, ఒక యాక్టర్ షఫీ ఉన్నాడు కదా, ఛత్రపతి యాక్టర్ వచ్చేసి ఎలివేషన్ ఇస్తాడు సీరియస్లీ. అండ్ అదే టైంలో కళ్యాణ్ రామ్ డైలాగ్స్ చెప్తారు. నిజాయితీగా ఉండడానికి నేను ఏమన్నా కుక్కని అనుకుంటానవా, నేను సింహాన్ని అని బ్రిటిష్ వాళ్ళతో చెప్తారనమాట. సో మీ అందరికీ చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. ఇప్పుడు ఒక్కొక్క చుక్క నేను మీకు చూపిస్తాను అని చెప్పే డైలాగ్ కావచ్చు. మీ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మా నేల కావాలని వచ్చారు కదరా, మీకు ఇస్తాను, నేల ఇస్తాను, 6 అడుగులు నేల ఇస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు, మిమ్మల్ని చంపి పాతిపెట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. 1, 2, 3 డైలాగ్స్ కాదు, ఇలాంటివన్నీ గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఒక 10 ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ మనకు వచ్చేసి. ఫస్ట్ హాఫ్ కొంచెం అబౌవ్ యావరేజ్ లాగా ఉంటుంది, బట్ కానీ మూవీ అంటే మనం ప్రతి ఒక్క సెకండ్ బాగుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఓవరాల్గా మంచి మూవీ. సో పాజిటివ్స్ అంటే అదే సెకండ్ హాఫ్లో పాజిటివ్స్ బ్రో. ఆ వచ్చే ట్విస్ట్ కావచ్చు. మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఏంట్రా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయినా ఇది మనం అనుకుంటా ఉంటాం అనమాట ఆ మర్డర్, కానీ ఆ మర్డర్ మిస్టరీ నుంచి ఒక ఇండిపెండెన్స్ కనెక్ట్ చేసి సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చూపించి, సో అంటే స్టోరీ వైజ్ అయితే నిజంగా చాలా కష్టం ఇలాంటి స్టోరీ రాసుకోవాలి అంటే. ఆ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ బాగుంది. అది నవీన్ మేడరమే 80% చేశారని చెప్తున్నారు కదా, సో చాలా బాగుంది అనమాట. ఎవరు డైరెక్టర్ అనేది సెకండరీ, బట్ మూవీ డైరెక్షన్ అయితే నిజంగా బాగుంది. భయ్యా సినిమా వేరే లెవెల్ సినిమా అనిపించింది నాకు. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ ఉంటుందన్న ఈ సినిమాలో పీక్స్. బింబిసారా తర్వాత డెవిల్ అంటే ఏంటయ్యా, ఏదో హర్రర్ సినిమానా, లేకుంటే ఓన్లీ నరుకుడు సీన్లు ఉండేయా, లేకుంటే ఒక బాలయ్య గారి సినిమా లాంటి సినిమానా అనే టైటిల్ చూసిన తర్వాత అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్న. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారి ఉన్న సిచ్యువేషన్ని ఇక్కడ రీక్రియేట్ చేసి చేసిన సీన్లు ఉంటాయన్న, పీక్స్ అనిపించింది నాకు. అసలు ఆ డైరెక్షను, బీజిఎమ్స్ ఉంటాయి, ఆయన చెప్పే ప్రతి డైలాగ్ వెనక వచ్చే బీజిఎం అయితే మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. నాకైతే అంత బాగా నచ్చింది సినిమా. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. 2 హీరోయిన్లు ఉంటారు, మాళవిక నాయర్ గారు అండ్ మన సంయుక్త మేనన్ గారు. చాలా బాగా చేశారు. బ్రిటిషర్స్ చూపించే రూల్ ఎలా ఉంటుంది దాని గురించి కొంచెం జస్టిఫై చేశారు. ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు కొంచెం. కాకపోతే కొన్ని సీన్లలో ప్రాపర్ డైరెక్టర్ చేతిలో పడుంటే సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళేదేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. కొన్ని చోట్ల తప్ప మిగతా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. భయ్యా థియేటర్లో మాత్రమే చూసి సపోర్ట్ చేయండి, ఇంకా మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ.